నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు రసవత్తరమైన ఐపీఎల్ మ్యాచ్ అది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సిఎస్కే కేవలం విన్ అయితే చాలు, క్వాలిఫై అవుతుంది. ఆర్సీబీ 18 ఓవర్ల లోపే చేయడం కానీ 18 ఓవర్ల లోపే చేజింగ్ చేయడం కానీ అలా చేస్తే 18 ఓవర్లు మ్యాచ్ చేజింగ్ అయినా ఏదైనా ఫినిష్ చేయాలి. 18 బాల్ మిగిలి ఉండగానే వేయడం చేయాలి. చేస్తే క్వాలిఫై అవుతుంది. సిఎస్కే కేవలం విన్ అయితే కాదు, మరి ఎవరు అయితే చూడాలి. కానీ నాకు ఇప్పుడున్న మూమెంట్ చూస్తే సిఎస్కే కొంచెం ప్లే డల్ అయినట్టు కొడుతుంది. మొన్న రీసెంట్ మ్యాచ్ లో ఓడిపోవడం తర్వాత ఆర్సీబీ చాలా ఉత్కంఠమైన ఫామ్ లో ఉన్నట్టు కొడుతుంది. చెప్పలేము. ఈ రోజు వర్షం పడకుండా రద్దు కాకుండా ఉంటే నార్మల్ మ్యాచ్ కాదు, ఫుల్ వోల్టేజ్ మ్యాచ్, సూపర్ ఉంటది మ్యాచ్. ఈ మ్యాచ్ అందరూ ఈ మ్యాచ్ కోసం వెయిటింగ్. ఈ మ్యాచ్ ఫుల్ హై లెవెల్ ఉత్కంఠ ఉంటది మ్యాచ్. ఎందుకంటే ప్లే ఆఫ్ ఫోర్త్ బెర్త్ ఎవరు క్వాలిఫై అవుతారో చెప్పే మ్యాచ్ కాబట్టి. ఆల్రెడీ నిన్న హైదరాబాద్ టీము ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈసారి సన్ రైజర్ హైదరాబాద్ కప్పు ఓడుతుంది. మీరు ఎన్ని అనుకున్నా పెట్ కమిన్స్ టీవెసెడ్ వాళ్ళు నార్మల్ ప్లేయర్ కాదు. వాళ్ళు ప్లే ఆఫ్ లో వాళ్ళ ఆట తప్ప ఏం తెలియదు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆల్రెడీ ఇది వరకు మనం హైదరాబాద్ కు అన్న డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్, మాజీ కెప్టెన్ కప్ అందించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ పెట్ కమిన్స్ హైదరాబాద్ కప్పు ఇవ్వడం జరుగుతుంది. ఎవరేమైనా ఈ రోజు చాలా ఉత్కంఠమైన మ్యాచ్. ఆర్సీబీ గెలిచేటట్టు కొడుతుంది, ఆర్సీబీ కొట్టేటట్టు కొడుతుంది. ఎందుకంటే చాలా ఫామ్ మీద ఉన్న టీము, భయంకరంగా ఉన్నది. సిఎస్కే కొద్దిగా డల్ అయినట్టుంది. మొన్న గుజరాత్ మ్యాచ్ లో ఘోరంగా ఫెయిల్ అయింది. వాళ్ళని 200 టార్గెట్ పైన కొట్టించిందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదో తేడా కొడుతుంది. ఆర్సీబీ విన్ అయ్యేటట్టు కొడుతుంది. ఆర్సీబీ ఏదైనా ఒకటి ఫైనల్ లో మాత్రం సన్ రైజర్ హైదరాబాద్ ఉంటుంది. 99% ఈసారి కప్పు హైదరాబాద్. ఇక గుర్తు పెట్టుకోండి అంతే. ఏ ప్రెడిక్షన్ లో ఉన్నా ఏమైనా 99%, 1% పోతే సిఎస్కే పోతుంది అంతే. సిఎస్కే 99% సిఎస్కే ప్లే ఆఫ్ పోతే లేకపోతే హైదరాబాద్ ఈసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.